హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ఈ మేకప్కి సంబంధించిన ఈ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అవన్నీ ఫేక్ అని చెప్పి, అలాగే వాళ్ళు తెచ్చుకున్న డాక్టరేట్స్ కూడా ఫేక్ డాక్టర్స్ అని చెప్పి కూడా డాక్టర్ పూర్ణిమ ఫైట్ చేస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. అయితే గతంలోని వినిలా స్పార్కల్, అలాగే ఇప్పుడు హెచ్కే పర్మనెంట్. సో జనాలందరినీ వీళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారా? అసలు పర్మనెంట్ మేకప్, అలాగే పర్మనెంట్ ఐబ్రోస్ అని, లిప్ కలర్స్ అని, సో ఇలాంటివన్నీ కూడా జనాలకి ఎంతవరకు అవసరం? ఇవి చేసుకోవడం వల్ల జనాలకి ఏమైనా లాభం ఉందా? ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? మెయిన్గా ఇటువంటి క్లినిక్స్ అన్నీ కూడా సెలబ్రిటీస్ని పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వరకు ఎంతవరకు కరెక్ట్? సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడితే ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే గౌతమి. ఈ బ్యూటీ రంగం అనుకోవచ్చు, ఈ ప్రతి ఒక్కరు ముఖ్యంగా యంగ్స్టర్స్ నుంచి కూడా అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అందంగా ఉన్న ముఖాలకి మనకి పర్మనెంట్ ఐబ్రోస్ కావాలి, లేకపోతే నోస్ సర్జరీస్ అని చెప్పి, లిప్ సర్జరీస్ అని, పర్మనెంట్ అన్ని ఇంకా పర్మనెంట్ ఉండిపోవాలని చెప్పి వీళ్ళు అనుకున్నది అలాగే ఉంది. బయట మార్కెట్లో కనిపిస్తున్న క్లీనింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. రీసెంట్గా అందులో ఉన్న డాక్టర్స్ ఫేక్ అని, వాళ్ళు తెచ్చుకున్న డాక్టరేట్స్ ఫేక్ అని. మరి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి ఫేక్ ఉన్న వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? జనాలు ఎందుకు మోసం చేస్తున్నారు? గతంలో నీ బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా సెలబ్రిటీస్ ఏంటంటే మనం సంపాదించుకుంటే చాలు, జనాలు ఏమైపోతే మనకెందుకు, మన వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా, వాళ్ళ వల్ల మనకి డబ్బులు వస్తున్నాయి కదా అని ఈ ఆలోచన ధోరణిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఈ మేకప్ రంగానికి సంబంధించి ఏం చెప్తారు? గౌతమి, ఈ మాట చెప్తే నాకు ఒక ఒక యాడ్ గుర్తొచ్చింది. గతంలో లక్స్ సబ్బుకి శ్రీదేవి అడ్వర్టైజ్మెంట్ ఉంది, కానీ శ్రీదేవి ఆ సబ్బు వాడదు. ఆవిడ వాడేది ప్యూర్ పసుపు, ఓన్లీ పసుపు, మీగడ, ఈ రెండు రాసుకునేది అని చెప్పి గతంలో ఆమె కొన్ని చోట్ల స్టే చేసినటువంటి రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు ఎవరైతే వర్కర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు నోటీస్ చేసి చెప్పిన విషయం అది. అంటే ఖచ్చితంగా ఆవిడ ఇది వాడదనమాట. అంటే న్యాచురల్గా ఏదైతే ఉంటుందో అది మాత్రమే కరెక్ట్ అనేది అందరికీ తెలిసిన వాస్తవము. కాకుంటే ఏంటంటే ఒక గుడ్డిగా ఏదో మేకప్ అనగానే అక్కడ వాళ్ళు క్లీన్ చేసి ఏదో బ్లీచ్ అని చెప్పి అవి ఇవి రాసి క్లీన్ చేసేసి ఒక బ్రైట్నెస్ చూపించి అక్కడ ఉండేటువంటి లైట్స్ కానీ మిర్రర్స్ కానీ ఇవన్నీ కూడా మన ఫేస్ని కొంచెం బ్యూటీగా కనిపించే విధంగా చేస్తాయన్నమాట. అది చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇక్కడికి వచ్చాం కదా, ఇలా చేసినందువల్ల మేము ఇలా ఉన్నాము అనేటువంటి ఒక మైకంలో, నిజం చెప్పాలంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అంతేగాని ఎవ్వరికి కూడా ఏ బ్యూటీషియన్ కానీ ఎక్కడైనా ఏ మేకప్ కాదు, ఈ క్లీన్, ఫేస్ క్లీను, ట్యాన్ క్లీను, ఇవన్నీ కూడాను ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత కరెక్ట్గా వర్కౌట్ అవుతాయని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇవన్నీ పైగా డాక్టర్ డిగ్రీస్ అన్నీ కూడా ఇవాళ రేపు ఏంటంటే డబ్బులు పెట్టి తెచ్చుకుంటే అయిపోతుంది. ఆ డాక్టర్ డిగ్రీని బేస్ చేసుకుని అసలు ఎక్కడ కూడా న్యాచురల్ సౌందర్యానికి మోడిఫికేషన్ అంటే మేము బ్రషప్ చేసుకోవడానికి కూడా సరైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయని ఎక్కడ అసలు రుజువు అవ్వలేదు. అన్నీ మన వంటగదుల్లోనే, మనం వాడేటువంటి ఇంటి సామాన్లలోనే ఈ యొక్క ఇలాంటి వైద్యం అంటే ఫేస్ క్లీన్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రైస్ వాటర్తో క్లీన్ చేసుకోవడం. అంటే ఇది నేను చెప్పడం కాదు, మామూలుగా ప్రూవ్ అయింది ఇది. అలా క్లీన్ చేసుకోవడం, శనగపిండి వాడటం, గంధం పౌడరు, ఇలాంటివి, నిమ్మకాయ, ఇవన్నీ మనకి ఈజీగా ఇంట్లో దొరికేటువంటి చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్. సో ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైనా మనకి న్యాచురల్గా ఉండేది, న్యాచురల్గా ఉండే వాటితోనే సక్సెస్ అవుతాయి. ఈ కెమికల్తో తయారైనవి ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఎప్పుడెప్పుడు పురాతన కాలం నుంచి, అంటే చాలా కాలం అవి ప్రిజర్వ్ చేయడానికి వాడేటువంటి కెమికల్స్ వల్ల మనకి శరీరానికి ఖచ్చితంగా హాని కలుగుతుంది. సో ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఏంటంటే పబ్లిసిటీ చేయించుకొని, ఈ పబ్లిసిటీ చేసే వాళ్ళకి, ఎవరు చేస్తున్నారో మనకు సంబంధం లేదు, చేసే వాళ్ళకి బోల్డ్ అంత డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేయించుకొని ఆ ప్రోడక్ట్స్ వాడండి, ఈ ప్రోడక్ట్స్ వాడండి. ఇప్పుడు చూడండి, కొన్ని చోట్లకి మనం హెల్త్ అండ్ గ్లో అంటారు పేరుకి మాత్రమే. అంటే ఆ హెల్త్ అండ్ గ్లో అనే చోటుకు మనం వెళ్తే వాళ్ళు రకరకాల ప్రోడక్ట్స్ చూపిస్తారు. ఎలా ఉంటుందంటే మన పరిస్థితి అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఏ ప్రోడక్ట్ వాడాలో, మన స్కిన్కి ఏది వాడాలో మనకి తెలియదు. ఇదేంటంటే భగవంతుడు తయారు చేసినటువంటి ఒక దేహం, అంటే ఒక న్యాచురల్గా ఆ రోజుల్లో దేవుడు మట్టితో చేశారని అంటారు. సో ఇంత న్యాచురల్గా ఉండేటువంటి మన శరీరము
కొన్నిసార్లు మనం కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఎక్కడంటే నాకు తెలిసి నేను మంత్రి సత్యనారాయణ రాజు గారు ఆశ్రమంలో నేను ఉండడం జరిగింది. మట్టితో మనకి ఇది చేస్తారు. ఒక రోజంతా శరీరానికి మట్టి అంటే ఒక బురద లాంటిది తీసుకుని, అంటే మనం మట్టిలో నుంచి వచ్చాం కాబట్టి ఆ మట్టితోనే మన దేహాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. ఆ ఒక రోజు నేను చూసినటువంటి సందర్భము, చాలామందిని మట్టితోనే, బురద మట్టి ఉంటుంది, ఒక బకెట్లో ఉంటుంది, అది తీసి మనం ఒళ్ళంతా రాసుకోవాలి. రాసుకున్నప్పుడు చల్లగా అసలు ఎట్టుందంటే ఒక ఐస్లో పెట్టినట్టు ఉంటుంది అనమాట బాడీ. ఎంత చక్కటి ఫలితాలు అంటే ఒక గంట సేపు అలా నిలబెట్టే మన బాడీ పైన ఉన్న డెడ్ స్కిన్ కావచ్చు, మొత్తం అంతా పోయి డెడ్ స్కిన్ అంతా పోయి ఆ వాటర్ తగలంగానే అసలు ఒక పసిపిల్లల దేహంలాగా అయిపోతుంది. అంతకంటే బ్యూటీ ప్రోడక్ట్స్ నేను ఎక్కడా చూడలేదు. ఆ రోజు నేను అక్కడ చూసింది మొదలు ఏ రోజు కూడా నేను బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే నాకు అవసరం లేదు, మామూలుగా చెప్తున్నా, రాసుకునే వాళ్ళు ఉంటారు, నేను కూడా అందులో రాయకుండా ఉండింది ఏం లేదు ఇంతకుముందు, పేర్లు ఆ ప్రోడక్ట్స్ పేర్లు చెప్పకూడదు. సో నాకు ఫలితాలు లేవు అనిపించింది. కాకపోతే నేను ఒక ప్రోడక్ట్, అది కూడా నేను ప్రమోట్ చేయట్లేదు, బట్ ఐఎమ్ నోవే కన్సర్న్. బట్ ఆ ప్రోడక్ట్ గురించి నేను ఒక మాట అయినా చెప్పాలి, ఎందుకంటే అది న్యాచురల్గా తయారు చేయబడింది. ఆయుర్వేదం ప్రోడక్ట్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ అనే దాంట్లో సౌందర్య అనే ఒక క్రీమ్ ఉంది. కానీ దాని కాస్ట్ కూడా చాలా హై రేంజ్లో ఉంటుంది, 4-5 వేలు ఉంటుంది. అది నేను ఏ సందర్భంలో వాడాల్సి వచ్చిందంటే, ఇక్కడ ఒక చిన్న స్కార్ వచ్చింది, బ్లాక్ కలర్, ముక్కుకు మధ్యగా ఇక్కడ ఈ పైన. ఆ సౌందర్య క్రీము నేను మా పాప అందులో వర్క్ చేసేదన్నమాట. సో అది న్యాచురల్, నేను అంటున్న ఆయుర్వేదం పురాతన కాలం నుంచి తయారు చేసినటువంటి మూలికలతో తయారైనటువంటి ఇది అనమాట. అది నేను ఒక రెండు చాలా తక్కువ క్వాంటిటీ, ఒక ఆవగింజంత మాత్రమే పెట్టుకోవాలి దాని మీద. పెడితే నాకు దాదాపు ఒక 2-3 మంత్స్లో అది పోయింది. సో నేనేమంటున్నానంటే, ఇక్కడ సౌందర్య క్రీమ్ అనేది పలాని ఫారెస్ట్ స్టేషన్స్ తెప్పించినప్పటికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, న్యాచురల్గా తయారైంది, న్యాచురల్గా వచ్చినటువంటి మరకల్ని కానీ మచ్చల్ని కానీ తీసేయడానికి ఉపయోగపడింది అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. అండ్ ఇక్కడ మెయిన్గా మేడం, జనాల్ని ఈ అందం అన్న పేరుతో మోసం చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనాలు అందరూ యంగ్స్టర్స్, ముఖ్యంగా ఏజ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, నేను అందంగా కనిపించాలి, అందంగా ఉండాలి, ఇంకా అందంగా ఉండాలి అని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు. వాళ్ళందరినీ వీళ్ళు మోసం చేస్తున్నారు అనుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ పాత్ర ఏ విధంగా చూడొచ్చు? ఎన్కేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, యంగ్స్టర్స్, పెళ్ళి కావాలి, ఫేస్ బాగుండాలని వెళ్తారు. వాళ్ళు అక్కడ ఏం ప్రోడక్ట్లు వాడతారో వాటిలో ఎంత కెమికల్ శాతం ఉంటుందో తెలియదు. ఆ టయానికి తాత్కాలికంగా ఏదన్నా కొద్ది నిమిషాలు, కొద్ది సెకండ్లు, కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది అది. మీరు చూడండి, నేను కూడా ఒకసారి 2-3 సార్లు ఫేషియల్ చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ పెద్ద బ్యూటీ పార్లరే, అది తక్కువదేం కాదు. కానీ వచ్చిన తర్వాత ఒక్కరోజు అలా ఒకలాగా షైనింగ్ ఉండింది. ఆ పార్లర్లో కూర్చున్నప్పుడు, అంత పెద్ద పార్లర్లో కూర్చున్నప్పుడు నా ఫేస్ క్లీన్ చేసిన తర్వాత, నాకు ఇంట్లో సోప్తో చేసుకున్నా, అంటే సోప్ కాకపోయినా శనగపిండి, కొంచెం నిమ్మరసము, కొంచెం పాలు కలుపుకొని రాసుకొని ఒక పావుగంట పెట్టిన తర్వాత కడిగినప్పుడు కలిగినంతటువంటి ఫ్రెష్నెస్ నాకు అది చేయంగానే, ఏమంటారు దాన్ని, క్లీనింగ్ ఫేషియల్ చేయంగానే నాకు అనిపించలేదు. అది ఆ ఒక్కరోజు కూడా నాకు అది ఫ్రెష్నెస్ లేదు. అదంతా ఇప్పుడు ఏంటంటే, ఈ యువత ఎట్లా ఉన్నారంటే, కలర్ కావాలి, కాంప్లెక్షన్ బ్లాక్ ఉంది, కొంచెం వైట్గా కనిపించాలి, బ్రైట్గా కనిపించాలి, కొంచెం అందంగా కనిపించాలి, ఏదో మేము ఇంకా అందగత్తెలాగా కనిపిస్తామో అనేటువంటి ఒక భ్రమలో పార్లర్కి పరిగెడుతున్నారు. న్యాచురల్ అంతా వంటగదుల్లోనే ఉంటాయి, నేను మీకు ఇందాక చెప్పినట్టు. సో ఇక్కడంతా ఏంటంటే డబ్బు కోసము ఆ ఫొటోస్, ఈ ఫొటోస్ చూడండి. ఇప్పుడు పార్లర్లు ఎప్పుడైనా సరే పాతకాలం ఫోటోలు కానీ ఏమి ఉండవు, అన్నీ లేటెస్ట్గా మన టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ని పెట్టేసి వాళ్ళని మనకి చూపిస్తూ, ఇలా మీరు ఉంటారు, ఇలా కట్ చేసుకుంటే ఇలా ఉంటారు. అలా కాదు, మనం న్యాచురల్గా ఎలా ఉన్నామో దాన్ని మనం క్లీన్ చేసుకుని, మన దగ్గర ఉన్నటువంటి కిచెన్లో ఉన్నటువంటి ఏవైతే సరంజామాలు ఉన్నాయో, అంటే ఏ వస్తువులు అయితే ఉంటాయో వాటిల్లో మనము చూజ్ చేసుకుని, అంటే అవన్నీ మరి వేరే సబ్జెక్ట్ అయిపోతాయి, నేను చెప్పడం మొదలుపెట్టి. సో అవి నేను ఇప్పుడు చెప్పను. సో అటు ఇందాక నేను చెప్పాను కదా, రైస్ వాటర్. ఇంకా చెప్పాలంటే చిన్న టిప్ చెప్పాలంటే మీకు చెప్తాను. శనగపిండి, నిమ్మరసం, కొంచెం పాలు కలుపుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని, పాలు కానీ మీగడ కానీ
అచ్చా. పేస్ట్లా చేసుకొని మీకు ఒక పావు గంట పెట్టిన తర్వాత అది డ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ చల్లటి నీళ్ళు పెట్టి మీరు కడిగితే మీరు సోప్ వాడక్కర్లా. ఇంకా సోప్ అనేది ఖచ్చితంగా కెమికల్ బేస్డ్ అది. అవును. సో ఈ సోప్స్లోనే కొన్ని ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుని ఇంపోర్ట్ చేసుకుని ఇలాంటి పార్లర్స్లో పెట్టి మేము ఇది వాడితే మీ ఫేస్ చాలా తెల్లగా ఉంటుంది. నేను కూడా మన ఫేస్బుక్లో కూడా చూసి 450 రూపాయలు 550 రూపాయల సోప్ ఒకటి ఉంది, ఇది మీరు వాడితే చాలా తెల్లగా అవుతారు, చాలా ఫలితాలు ఉన్నాయని చెప్పి దాన్ని అలా రొటేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ అది రొటేట్ అవుతుంది కానీ నిజంగా ఫలితాలు ఉన్నాయని ఎవరు కింద కామెంట్స్లో కానీ రివ్యూస్లో కానీ పెట్టినా అంత అబద్ధం అని అంటున్నారు. ఇంత తెలిసినా కూడా ఇంకా దాన్ని కొని వాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసిన అమ్మాయిలు కొంతమంది బ్యూటీ పార్లర్లకి ప్రత్యేకంగా ఒక 2-3 గంటలు కేటాయించి బ్రైడల్ మేకప్ అంటారు. ఆ బ్రైడల్ మేకప్ కూడా మోసమే. తాత్కాలికంగా అందంగా కొద్ది నిమిషాలు కనిపించడానికి ఆ ఫేస్ని మనం పాడు చేసుకుంటున్నాం అన్నమాట. కొన్ని గంటల కోసము కొన్ని గంటలు వెచ్చించి, అంతే కదా, పెళ్ళి ఒక 3 అవర్స్ ఉంది అంటే దానికోసం ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేసి ఆ ఫేస్ అందంగా కనిపించడానికి అన్నీ చేపించుకొని వాళ్ళకు ఒక 10,000-15,000 సమర్పించుకొని కొన్నిసార్లు 25,000 కూడా, ఇట్ డిపెండ్స్ మన కెపాసిటీ, స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి చేయించుకొని ఆ ఫేస్ని ఉన్న అందాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఫేస్లో వాళ్ళు ఏం వాడతారో తెలీదు. ప్రజల్ని మోసం చేసి, ప్రజలంటే ఆడపిల్లల్ని అందరినీ ఇది మోసం చేసినట్టు ఒక రకంగా మోసమే నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు దాన్ని పబ్లిసిటీ చేసుకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మనం నమ్మినంతకాలం వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. తెలిసి మోసపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదంతా ట్రాష్ ఫేషియల్, ఇవన్నీ ఏమి ఉండవు. సో మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసుకుంటే మరింత అందంగా మనం కనపడతాము అనేది నా భావన. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.